జనరల్గా పిలిస్తే వెంటనే ఇలా చూస్తాడనమాట. కానీ ఇప్పుడు ఆకలితో ఉన్నాడు, గడ్డి బాగుంది ఇక్కడ తింటున్నాడు వాడంతట వాడు. నా బంగారం శివుడు దీని పేరు. ఇది వచ్చేసి గిర్ బుల్ అనమాట. మనకి జనరల్గా భారతదేశంలో అంటే ఇంతకుముందు కూడా చెప్పాను, అఖండ భారతదేశంలో ఎన్నో లక్షల జాతులు ఇవి దేశవాళీ. అంటే దేశవాళీ ఆటలు కొన్నిటికి పేర్లు పెట్టారు మన పూర్వీకులు, కొన్నిటికి పేర్లు లేవు. పేర్లు అనేవి నాటు అంటారనమాట. మనకి తెలంగాణలో, ఇంకా ఆంధ్రాలో, కర్ణాటకలో, రాజస్థాన్లో చాలా ప్లేసుల్లో లోకల్గా కూడా ఉంటాయి. వాటిని నాటు అంటారు. అవి కూడా దేశవాళీయే. కాకపోతే వీటికి కొన్నిటికి పేర్లు పెట్టారు. వీటిల్లో జాతులు ఎన్నో లక్షలు ఉండేవి, అంతరించిపోగా ఇప్పటికొక 400 వరకు ఉన్నట్టు చెప్తున్నారు. కాకపోతే 400 ఉన్నాయో లేదు మనకు తెలియదు. అంటే అడవిలో తిరిగేవి, వాటిలంతట అవి మన్యంలో పెరిగేవి, వాటిని బట్టి మనకి తేల్చి చెప్పారనమాట ఇన్ని ఇంకా ఉన్నాయి అని. శివుడు దారా ఒరే, ఇది నాకు చాలా చిన్నప్పుడు, అంటే కరెక్ట్గా వీరు వచ్చి ఒక 4 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇది 5వ సంవత్సరం. మనం స్టార్ట్ చేసి 7 సంవత్సరాలు. స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2 ఇయర్స్కి వచ్చాడు అనమాట. వీడు ఇంకా భీముడు, విష్ణు అక్కడ ఉన్నారు. అవి కూడా చూపిస్తాను. ఇవి రాకముందు బౌరంపేటలో ఒక పావెకరం 1.5 ఇయర్ చేసాము. ఆ తర్వాత తిమ్మేపల్లి దగ్గర స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఫ్యామిలీ వీటిని చూసుకోలేక అప్పటికే అనుకుంటున్నాను నేను. అంతకుముందు అంత గోశాలకు వెళ్ళి దేవాలయాల దగ్గర చిన్న చిన్న ఆవులు, మన దేశవాళీ ఆవులు ఉంటాయి కదా, వాటి దగ్గర పేడ మూత్రం అన్నీ తీసుకొచ్చి వ్యవసాయం చేసేదాన్ని. ఇవి వచ్చిన తర్వాత మనకి తీసుకుందాం అనుకునేటప్పటికీ నాకు దీన్ని పరిచయం అదే కరెక్ట్గా సేవా ఆఫీస్కి వెళ్ళి ఒక ఫ్యామిలీ, మీరు ఇలా మా దగ్గర ఇబ్బంది పడుతున్నాయి, వేరే ప్లేస్లో ఇచ్చామండి. వాళ్ళు బ్రాహ్మణ్స్ అనమాట, చూసుకోలేక వేరే ప్లేస్లో ఇచ్చాము, వాళ్ళు సరిగ్గా చూసుకోవట్లేదు, చాలా బాధ పెడుతున్నారు, మీరు తీసుకుంటారా అంటే నేను ఆలోచించాను. అంటే అంత ఈజీ కాదండి వీటిని సాకటం, పెంచటం, అంటే కేరింగ్ తీసుకోవటం, చాలా పొలం ఉండాలి. ఇగో వీడండి నా బంగారం. ఆలోచించి ఎలాగని అనుకుంటున్నాం కదా, సరే పంపించండి అంటే వీటి 2 అంటే కరెక్ట్గా 1.5 ఇయర్ ఉంటుంది. భీముడికి 1 ఇయర్ లోపు ఉండొచ్చు, చిన్నపిల్లడు అప్పుడే 1 ఇయర్ లోపు ఉండొచ్చు భీముడు. ఈ 2 ఇంకా వీళ్ళ అమ్మ కామాక్షి, ఈ 3 నా దగ్గరకు వచ్చినాయండి. వీటితో నాకు వ్యవసాయం స్టార్ట్ అయింది. ఎంత బలంగా ఉన్నాడు చూడండి వీడు. చూడడానికి ఇలా ఉన్నాడు కదా, చాలా సెన్సిటివ్. వీడి మెంటాలిటీ చెప్తాను నేను ఎలా ఉంటుందంటే, జనరల్గా ఎద్దులు, బుల్స్, మీకు బుల్లు వేరు, ఆక్స్ వేరు. దీన్ని బుల్ అంటాము. ఆక్స్ అంటే పని చేస్తుంది, అంటే గానుగ తీయడము, వ్యవసాయం చేయడము, నాగలి పెట్టి దున్నడం, వాటిని ఆక్సెస్ అంటాము, వీటిని బుల్స్ అంటాము. బుల్ వచ్చేసి తెలుగులో కోడే అంటారు. నంది, మన శివుడు ముందు నంది విగ్రహం ఉంటుంది కదా, నంది విగ్రహం, అది దీన్ని పెడతారనమాట. నంది అంటాము, ఆంబోత్ అంటాము. మన విలేజెస్లో ఆంబోత్ అంటారు, అంటే మా సైడ్ నాకు అలా తెలుసు. అది చూసిన ఆంబోతులాగా తిరుగుతున్నాం అని తిడతారు చూడండి, ఏ మామూలు పిల్లల్ని సరదాగా, ఏమని పని పాటలు ఇవేంటంటే ఏం పని చెయ్యవు, జస్ట్ బ్రీడింగ్ కోసం. అంటే కౌస్ అండి, ఆవులకి పిల్లలు పుట్టడానికి బ్రీడింగ్ కోసం వీటిని ఉపయోగిస్తారు. ఎందుకు ఇంత డెప్త్గా క్లియర్గా చెప్తున్నానంటే, చాలా వరస్ట్గా ఉంది బయట పరిస్థితి. మన పూర్వీకులు ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ, వాళ్ళు అసలు ఎవ్వరు కూడా, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ వాళ్ళు, మన అమ్మ వాళ్ళకి ఏమీ చెప్పలేదండి. మన నాన్న వాళ్ళకి, అమ్మ వాళ్ళకి, ఇది బుల్లురా, అది ఆక్స్రా, అంటే ఇది ఎద్దురా, అది పనిచేస్తుందిరా, ఇదేమో బ్రీడింగ్కి, వీడు నంది. వీడు ఊళ్ళో ప్రతి విలేజ్లో ఒక గ్రామానికి అవుట్స్కట్స్లో, అంటే శివరు దేవాలయాలు ఉంటాయి కదా, మన ఊరు ఎంటర్ అవుతుంటే గ్రామంలో దేవాలయాలు ఉంటాయి. ఆ దేవాలయకి భూములు ఉంటాయి, అంటే గుడి మాన్యం, బడి మాన్యం అని. మాన్యం అంటే భూములు, అంటే స్థలాలు, ల్యాండ్స్, పొలాలు అని కూడా అనొచ్చు. ఇవి ఉండేవి, కంపల్సరీ మనకి కేటాయించేవారు ఆ ఊరు పెద్దలు కానీ ఎవరైనా. సో గుడి మాన్యం, బడి మాన్యం, అంటే బడి అంటే పిల్లలు చదువుకోవటానికి, వాళ్ళు ఆడుకోవటానికి బడి కట్టి, వాళ్ళకి అదే గురువులు చెట్ల కింద అవన్నీ చెప్పడానికి అట్లా బడి మాన్యం కూడా ఇచ్చేవారు. మొత్తం అంతకుముందు తరాల, అంటే గురుకులం నుంచి మన పాఠశాల బడికి షిఫ్ట్ అయిన తర్వాత ఇట్లా ఉండేదన్నమాట పద్ధతి. మరీ పురాతన పద్ధతి అంటే అది వేరు. ఆ కాన్సెప్ట్ నుంచి ఈ కాన్సెప్ట్కి వచ్చినప్పుడు దేవుడు మాన్యం అనే ఉంటుంది కదా, చాలా ఎకరాలు కేటాయించేవారు గుడికి, టెంపుల్కి. ఆ ఊళ్ళో 2-3 టెంపుల్స్ ఉంటాయి. 2-3 టెంపుల్స్లో ప్రధానంగా శివాలయం కంపల్సరీ మన
సౌత్‌లో నాకు తెలిసి ప్రతి ఊరికి శివాలయం ఉంటుంది. శివాలయము ఇక పార్వతీదేవి ఆలయం సెపరేట్‌గా ఉంటుంది. దేవి ఆలయం అంటారు. ఇంకా రామాలయం. ఈ 3 ఉంటాయి ప్రతి ఊరికి. ఇంకా తర్వాత వేరే ఆంజనేయ స్వామి గుడి ఇవన్నీ గూడా ఉంటాయి. వీటికి సంబంధించి కంపల్సరీ గుడి పక్కనంట ఒక 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు ఇంకా కొంతమంది ఇంకా మంచి గుణం ఉన్నవాళ్ళు 50 ఎకరాలు ఇచ్చి అందులో ఈ నందుల్ని అంటే నంది గురించి చెప్పడం కోసం ఇదంతా చెప్తున్నాను. ఇవి ఎలా ఉండేవి, ఎలా తిరిగేవి, ఎలా పెరిగేవి, ఎట్లా ఉపయోగపడేవి, వీటిలో జీవితం ఎలా ఉండేది, నాకు తెలిసిన మటికి నేను చిన్నప్పుడు చూసిన సంగతి, తర్వాత మా నాన్నగారు, మా నాన్నమ్మ చెప్పిన దాన్ని బట్టి, తర్వాత నేను యూట్యూబ్‌లు గానీ, మన చరిత్ర గురించి తెలుసుకున్నప్పుడు కానీ తెలిసిన విషయంలో నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇది కంపల్సరీ ఫస్ట్ మనం పొలం స్టార్ట్ చేసినప్పుడు జనరల్‌గా అందరూ చెప్పేదేంటి, పాలేగారు గారు కానీ ఎవరైనా ఆవుని తీసుకురండి అని చెప్తారు. ఆవుని తీసుకురావాలి ఓకే. కానీ ఆవుని కాదండి, ముందు నందిని తీసుకురావాలి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నందిని పెద్దగా ఎవరు పట్టించుకోరండి. దీన్ని తీసుకొచ్చినప్పుడు ఇది ఇంకా భీముడు, విష్ణు 3 కోడెలు అంటే నంది మేలు, ఇంకా రాము ఎద్దు కదా. ఏంటి 4 ఇవి తెచ్చుకున్నావు, పాలిస్తాయా నీకు, డబ్బులొస్తాయా, ఏం చేసుకుంటావు ఇవి అని ప్రతి ఒక్కళ్ళు ఆ క్వశ్చన్స్ అనమాట. వాళ్ళు ఎలా ఉంటాయంటే మీకు ఇంకా ఎన్నిసార్లు చెప్పినా అదే టాపిక్ ఉంటుంది. ఆశ, అత్యాశ. పాలిస్తేనే అది జీవి, పాలిస్తేనే మనం పెట్టుకోవాలి, ఫార్మర్స్లో పెట్టుకోకూడదు. దాన్ని అంతం చేసేయాలంటే చంపేయాలి, లేదంటే బయట వదిలించేసుకోవాలి, రోడ్లు పాలు చేసేయాలి, వాటెవర్. సో ఈ బంగారు తల్లిని ఫస్ట్ మన ఆవుతో పాటు ఇది వచ్చిందిలేండి. నాకు మామూలుగా ముందు ఆంబోతు అంటే నాకు ఇలాగ నందీశ్వరుడు అంటే చాలా ఇష్టము. దీన్ని తెచ్చుకున్న తర్వాత ఎద్దులు తెచ్చుకున్న తర్వాత తిను బ్రీడింగ్ సిస్టమ్ కోసం తర్వాత ఆవుని తెచ్చుకోవాలనుకున్నాను. కానీ 3 కలిసి వచ్చినాయి. రాము తర్వాత వచ్చాడు, వాడు ఎద్దు ఆక్స్ అని చెప్పాను కదా. సో దీనికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ విపరీతంగా తగ్గిపోయిందండి, అంతరించిపోయింది, చాలా భయంకరంగా అంతరించిపోయింది. ఎంత బాధాకర విషయం అంటే వెటర్నరీస్ ఉంటారు కదా, డాక్టర్స్, వాళ్ళు దీని గురించి నా దగ్గర ట్రీట్మెంట్ కోసం పిలిచినప్పుడు కామాక్షికి పొద్దుటూరులో మన పిల్లిగుంట్ల దగ్గర ఉంటుంది, శంకరపల్లి దగ్గర, తెలంగాణ కాదు మన ఆంధ్ర కాదు తెలంగాణ పొద్దుటూరు. అక్కడికి దీన్ని తీసుకొచ్చినప్పుడు మీరు ఇవి ఎందుకు పెంచుతున్నారో అంది ఆవిడ డాక్టర్ అమ్మ. అదేంటండి, అది కామన్ కదా, మామూలుగా జనరల్గా పెంచాలి కదా, మన దగ్గర ఉండాలి కదా అవి నంది. అప్పుడంటే గ్రామాల్లో ఊరి చివరి ఉండేవి, ఇప్పుడు అట్లా గ్రామాలు అయ్యి లేవు కాబట్టి మనం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. నంది లేకపోతే ఎట్లా బ్రీడింగ్ అంటే, అదేంటండి బ్రీడింగ్ ఇది ఎందుకండి, సిమ్మనిస్తే అయిపోద్ది కదా అని ఈజీగా. అదేంటి సిమ్మని ఇవ్వడం తప్పు కదా, అలా చేయకూడదు కదండి. సృష్టిలో ఇదొక పార్ట్, ఇదో ఒక పద్ధతి కదా, ఇది ఫాలో అవ్వాలి కదా మనం. అలా ఎలా మిస్యూజ్ చేస్తామంటే, లేదండి ఇది ఫెయిల్ అవుతుంది, ఇది వేస్ట్, సిమ్మన్ అయితే పర్ఫెక్ట్ 100%. అది అసలు నాకేం అర్థం కాలేదు. ఏంటండి అసలు మీరు చెప్పేదానికి నాకు చాలా విచిత్రం అనిపించింది, షాకింగ్, ఇంకా చాలా కోపం వచ్చింది ఆవిడ మీద. అరిసేసాను అనమాట, ఏమన్నా అనుకుని ఉండి. విపరీతమైన డబ్బు పిచ్చోళ్ళండి, వాళ్ళ మాటల్లో తెలిసిపోద్ది అనమాట. అంటే మన భారతదేశంలో పుట్టి ఒక స్త్రీ ఆ మాట చెప్పిందంటే, గవర్నమెంట్ డాక్టర్ అనమాట. అసలు ఇలా జనాలు ఇలా అడుగడుగుని ఇలా ఉంటే ఇవి ఎందుకు ఉంటాయండి, మరి ఉండవు కదా, అందుకే అంతరించిపోయినాయి. డాక్టర్ అలా ప్రమోట్ చేయకూడదు కదా, ఎంత తప్పు. అసలు చెప్పాలంటే సిమ్మనిస్తేనే ఫెయిల్ అవుతుంది. ఇప్పటికైనా మీరు ఎవరైనా కావాలంటే రైతుల్ని పర్ఫెక్ట్గా అడగండి, మంచి రైతులు మనలాగా బుల్ మెయింటైన్ చేసి బ్రీడింగ్ సిస్టమ్ సంబంధించి ఫాలో అయ్యే వాళ్ళని అడిగితే 100% బుల్తో క్రాసింగ్ అంటే బ్రీడింగ్ కంపల్సరీ సక్సెస్ అవుద్దండి, అంత డౌటే ఉండదు. సిమ్మన్ మాత్రం కనీసం ఒక్కొక్కసారి ఆ అంటే ఆవు ఉండే ఆ ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కదా, ఏదైతే మనకి లోపల వ్యాధి నిరోధక శక్తి తన కెపాసిటీని బట్టి సిమన్ వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి అది సక్సెస్ రేట్ ఉంటుంది. అంతేగాని 100% మాత్రం ఉండదు సిమన్ అనేది. 1, 2, 3 సార్లు 4 సార్లు ఒక్కసారి అయితే ఇంకా జీవితాంతం వాటికి ఎంత సిమన్ ఇచ్చినా కూడా రాదు, అంతే గర్భసంచి పాడైపోద్ది. ఎందుకంటే అది ఆర్టిఫిషియల్, ఇంత ఆర్టిఫిషియల్, అన్యాచురల్, అసలు బుద్ధి లేకుండా దరిద్రంగా ఆ ఆలోచనలు, ఆ చండాలమైన బుద్ధులు, ఆ పాపం ఊరికనే పోతుందండి. వెంటాడి వేటాడి సంపుట్లేదు, ఇప్పుడు అందరినీ చంపేయట్లేదు. ఎలా, ఏ రూపంలో, పిల్లలు పుట్టట్లేదు. ఇప్పుడు చాలామందికి గత 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ళ నుంచి స్టార్ట్ అయినట్టుంది. ఇంకొంతమందికి అయితే 20 ఏళ్ళ నుంచి స్టార్ట్ అయిందని అంటున్నారు. 20, 10, 5 మొత్తం మీద పిల్లలు పుట్టట్లేదు. వీళ్ళు తిరగని హాస్పిటల్స్ లేవు, వీళ్ళు మొక్కని దేవుళ్ళు లేరు.
వీళ్ళ ఫాదర్ జనరేషను అంటే ఇప్పుడు ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదో వీళ్ళ జనరేషను, వీళ్ళ కుటుంబ సభ్యులు చేసిన పాపాలు, ఎలాంటి పాపాలు? ఇగో ఇలాగే. సాక్షాత్తు ఆ పరమశివుడు ముందు నంది, అసలు నువ్వు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో, చచ్చిపో, ఎవడికో నిన్ను నరికేస్తాడు, మాంసంగా మారుస్తాడు, తినేస్తాడు, వెళ్ళిపో అని మనం వదిలించుకుని బలవంతంగా పంపించేసాం అనమాట. అంటే అనాథన చేసేసాం, రోడ్డు పాలు. ఓ పక్కనేమో రోడ్ల మీద తిరుగుతుంటాయి, మంచినీళ్ళు కూడా దొరకవు వాటికి, ఆహారం అసలే దొరకదు. ఇక హైవేల పక్కన ఆ రోడ్డు, వాటి కాళ్ళకి ఆ రోడ్డు కరెక్ట్ కాదు. ఒక భయంకరమైన విధానంలో ఇవి బతకటానికి మనం 100%, 100% మనం కారణమయ్యాము. ఆ పాపం ఊరికనే పోదు. ఇంకా ఇప్పుడేముంది, ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ, అయిపోలేదు. అసలు ఇంక మొత్తం పిల్లలే పుట్టరు. 0 బర్త్ రేటింగ్కి వెళ్ళిపోతాం మనం కూడా. అసలు చెప్పాలంటే బర్త్ రేటింగ్లో కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నది భారతదేశం. ఎందుకంటే ఎనర్జీస్, పుణ్యం, మన పూర్వీకులు, మన ధర్మంలో ఆ శ్రీరామచంద్రమూర్తి, ధర్మరాజు, అర్జునుడు, శ్రీకృష్ణ భగవానుడు, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఈ ఈ యుగాల్లో మహర్షులు, మన భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు, ఇలాంటి మన దశరథ మహారాజు, సీతమ్మ తల్లి, వీళ్ళందరూ చేసిన ఆ పుణ్యం, ఆ కష్టాలకి ఫలితం, వాళ్ళు చూపించిన దారి, వాళ్ళు వేసిన బీజాలు, అంటే అడుగులు, అడుగడుగున ఆయన నడిచిన నేల ఇది శ్రీరామచంద్రుడు. ఆ తర్వాత కలియుగంలో ఎంతోమంది త్యాగమూర్తులు, ఎన్ని పేర్లని చెప్పాలి, చాలామంది ఉన్నారు. మచ్చుకి కొంతమందిని తీసుకుందాం. సుభాష్ చంద్రబోస్, రాణి రుద్రమదేవి, నా ఇన్స్పిరేషన్ అయితే వీళ్ళే. చాలా ఇష్టం నాకు రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు. ఇంకా మనందరికీ ఇంకా బాగా తెలిసిన వ్యక్తి, మనందరం చూసిన వ్యక్తి, అంటే మన నాన్న వాళ్ళు కళ్ళ ముందు చూసిన వ్యక్తి స్వామి వివేకానంద. వీళ్ళందరూ త్యాగం, వీళ్ళందరూ అడుగడుగున వాళ్ళు అందించిన మాటలు, అంటే ఆ స్పీచెస్, ఆ పవర్ఫుల్ స్పీచెస్, ఇవన్నీ మన భూమి మీద ఉన్నాయి కాబట్టే ఇంకా ఎన్ని పాపాలు మనం చేస్తున్నా, ఎంత విధ్వంసం సృష్టిస్తున్నా, కనిపించిన అడవులన్నీ నరుక్కుంటూ వెళ్ళిపోతున్నా, కంటికి కనిపించిన అడవులన్నీ చెట్లు తీసేసి కాంక్రీట్ జంగలు, బిల్డింగ్స్ కట్టేస్తున్నా, ఇట్లాంటి వాటిని కళ్ళారా, అంటే కళ్ళ ముందే తెలుస్తూ కూడా మనకేం తెలియక జరగట్లే కదా. మనం గుడ్డోళ్ళం కాదు, చెవిటోళ్ళం కాదు, మోగోళ్ళం కాదు, మనకు అన్నీ తెలుసు. ఇది నంది అని తెలుసు, ఇది శివుడు ముందు ఉంటుందని తెలుసు, అన్నీ తెలుసు. గుళ్ళకి వెళ్తాము, పూజలు చేస్తాము, అన్నీ చేస్తాం. అయినా సరే చేసే పాపాలు పక్కన చేసేస్తూ ఉంటాం, కడిగేసుకుంటే పోవవి, రక్తంలో కలిసిపోతాయి. పాపాలు ఎప్పుడు కూడా చేతుల్లో ఉంటాయి అనుకుంటారేమో, లేదు, అణువు రక్తంలో కలిసిపో. ఒకసారి రక్తం లేదని కలిసిపోతే విడదీయటం ఎవరి వల్ల కాదు. రక్తం అంతా తీసేసినప్పుడు చచ్చిపోతాం. సో రక్తంలో కలిసిపోతుంది పాపం అనేది. మాంసంలాగా మొత్తం మాంసం, లోపల ఉన్న మాంసం అంతా, ఆ ముద్దంతా పాపం. చపాతీ పిండిలో మీరు నీళ్లు పోసి కలిపేసిన తర్వాత అసలు నార్మల్ పిండి, నార్మల్ నీళ్ళు చేయండి, మీ వల్ల కాదు, ఎన్ని జన్మలు ఎత్తిన. అలాగే మనం చేసిన పాపాలన్నీ మన రక్తంలో కలిసిపోతాయి, మాంసంలో, నరాల్లో కలిసిపోతాయి అన్నమాట. అంటే మనం అంతరించిపోయినా కూడా మన ఆత్మలో కూడా ఆ పాపం ఉంటుంది. అందుకే నెక్స్ట్ ఎన్ని జన్మలకైనా అనుభవిస్తారు అని చెప్తారు. 1,000,000 జన్మల పాపాలు నువ్వు ఎన్ని జన్మలు చేసావో ఇంత అనుభవిస్తావు అంటారు. సో అలాగ రక్తంలో కలిసిపోయినప్పుడు మీ ఎవరైతే పూర్వీకులు, తాత ముత్తాతలు మన అమ్మ వాళ్ళకి చెప్పలేదో, ఇది దేవుడమ్మ, దీన్ని వదిలిపెట్టొద్దు, వ్యవసాయాన్ని వదులుకోవద్దు, మన సంప్రదాయం ఇది, మన భారతదేశానికి రైతే రాజు, మీకు తెలుసు కదా. ఎన్నిసార్లు చెప్తారో, ఎక్కడ చూసినా బ్యానర్స్ ఉంటాయి, ఎక్కడ చూసినా పోస్టర్స్ ఉంటాయి, చాలా చెప్తూ ఉంటారు వాటి గురించి. కానీ ఎవరు పాటించరు, ఎవరు దానికి విలువివ్వరు. అది అంటే ఆచరణలోకి తీసుకురారు, చెప్పేసి వదిలేస్తాం అంతే. మేమైతే ఆచరణలోకి తీసుకొస్తున్నాం కాబట్టి మాకు చెప్పే హక్కు ఉందని నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అది కూడా మీరే కామెంట్ చేసి చెప్పాలి నాకు. ఈ దైవ స్వరూపాలని మనం రక్షించుకోవాలంటే ఫస్ట్ మన కాన్సన్ట్రేషను నంది మీదకి వెళ్ళాలి. ఫస్ట్ దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అన్ని బ్రీడ్లోనే నందులు ఉంటాయి, అన్ని బ్రీడ్లో మేల్స్ ఉంటాయి, అన్నిటిని తీసుకోవాలి.
ఎస్పెషల్లీ మనకి భారతదేశంలో అన్నీ సమానమే, అన్నీ గొప్పవే. కాకపోతే ఒంగోలు ఎక్కువ ఎనర్జీస్, ఎక్కువ కెపాసిటీ ఉంటుంది. దాని హైటు, దాని కలరు మీకు తెలుసు కదా! దాని కెపాసిటీ, దాని మన పందాలు కట్టేటప్పుడు దాని బరువు ఇవి కొంచెం సెన్సిటివ్ ఉంటాయి. దాంతో పోలిస్తే ఒక్కొక్క బ్రీడ్‌కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. కానీ అన్నీ ఒకటే. అన్నీ గొప్పవే. అన్నిటిలోని అద్భుతమైన గుణాలుంటాయి. ఆవులో ఉండేవి అవి, నందిలో ఉండేవి. కాకపోతే నాకు కొంచెం ఒంగోలు అలవాటనమాట చిన్నప్పుడు. దాని దగ్గర పుట్టి పెరగడము, ఆ పాలు తాగటం, ఎక్కువ ఒంగోలు బుల్స్‌ని చూడడం, ఒంగోలు ఆవుని చూడడం వల్ల నాకు కొంచెం దాని గురించి ఎక్కువ తెలుసు. నేను స్వయంగా తన ఎనర్జీస్‌తో పెరగడం వల్ల తన గొప్పతనం ఏంటో నేను పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్పగలుగుతున్నాను. ఇవైతే మనకు తెలీదు. ఇక్కడ హైదరాబాద్ ఇప్పుడు నేను వ్యవసాయం చేసిన తర్వాతే నాకు ఈ శివుడు గురించి, అంటే ఈ గిర్ గురించి అవి తెలుసు. సో కాంగ్రేచు, సింధి, రాటి, సాహివాలు, గిర్రు, ఒంగోలు 3 రకాలు ఉంటాయి. రెడ్ కపిల, మామూలు కపిల, అంటే స్వర్ణ కపిల అంటాము. రెడ్ కపిల అంటే ఇంకా మామూలు నల్లగా ఉంటుంది కపిల. తర్వాత కాంగ్రేజ్ ఒకటి చాలా బాగుంటుందండి. ఇవన్నీ ఈ బ్రీడ్లో ఒక 3 రకాల బ్రీడ్లు నా దగ్గర పెట్టుకోవాలని కోరిక. కాకపోతే ఒకటే మెయింటైన్ చేయాలి. 2 మెయింటైన్ చేస్తే 2 బుల్లు మెయింటైన్ చేయాలి. ఒక్కసారి 2 బుల్స్‌కి పడవు. పొట్లాడుకున్నాయంటే మనం చచ్చిపోతాం కానీ వాటిని విడదీయలేము. ఇంతకుముందు అలాగే బసవ, ఈడు కొట్టేసుకునేవాడు. చాలా కష్టపడి విడదీసేవాళ్ళం. లక్కీగా ఏమీ జరగలేదు. ఇప్పుడు అప్పుడప్పుడు రాము, వీడు కూడా దెబ్బలాడుకుంటారు. చాలా భయమేస్తుంటది. 2 కలిసే ఉంటాయి. అదేమో ఆక్సు, ఇది బుల్లి కదా! కొంచెం డిఫరెన్స్ ఉంటది రెండిట్లకి. ఇదిగోనండి మోపురం. దండం ఇలా పెట్టుకుంటాం. ఎక్కడ పెట్టుకుంటాం? విగ్రహానికెళ్ళి ప్రాణం లేని విగ్రహం ఎవరో శిల్పికి చెప్తే ఒక రాయి తీసుకొచ్చి చెక్కుతాడు అంతే. దాంట్లో ఎనర్జీస్ ఉంటాయంటే నేను నమ్మలేను. ఉంటాయా లేదనేది తర్వాత విషయం. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇలా లైవ్‌లో బ్రతుకున్న జీవిని అంతం చేసి, అనాథం చేసి, దూరం చేసి, ఎక్కడ కనిపించకుండా చేసి, వెళ్ళి అక్కడ ఇలా మొక్కేసి, ఇగో ఇలా ఇలా గోకాలంట. వీటికి గోకటానికి కూడా అరేంజ్ చేసాం మేము. అది చెప్తాను మీకు. చాలా దురదొస్తది బాబు. సో ఎంత బాగుంది చూడండి. అచ్చం మనకి శిల్పి కూడా ఎంత బాగా చెక్తాడండి. పర్ఫెక్ట్‌గా ఎలా ఉందో అలాగా. దీని ఎనర్జీస్ అండి అసలు నాకు కాన్సెప్ట్ డెప్త్‌గా సంస్కృతంలో తెలీదు. తెలిస్తే చాలా బాగా చెప్పగలను. నాకు తెలిసింది నేను ఫీల్ అయిందే చెప్తున్నాను. అది ఎంత బాగుంటుందండి. అణువణువు ప్రతి రోమములో, అంటే దీని పేడలోనే కోట్లు జీవులు ఉంటాయంటండి. జస్ట్ పేడలో. అంటే దీని పేడ కూడా మంచిదే. కాకపోతే దాంట్లో కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట ఆవు దాంట్లో. ఆవు గురించి చాలామంది తెలుసండి. నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్కువగా పబ్లిసిటీ చేస్తుంటారు. ప్రకృతి వ్యవసాయం గురించి కావచ్చు, లేదా ఎవరైనా ఆవు గురించి బాగానే చెప్తారు. కానీ నంది గురించి చెప్పాలండి. నాకు నంది అంటే ఇష్టము. ఎందుకంటే ఈ బంగారం దూరం అయిపోతుంది మనకి. అన్యాయం అయిపోతుంది. మనం దూరం చేసేసుకుంటున్నాం. భరించలేకపోతున్నాను అనమాట. సో ఇది ఉంది కదండి, గంగడోలు అంటాము. దీన్ని ఇలా తోమడం, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎనర్జీస్ బాడీలోకి వెళ్తాయి అన్నమాట. ఇవన్నీ బాడీలోకి ఎనర్జీస్ వెళ్తాయి. రక్త ప్రసరణ కానీ, లేదంటే మనకు ఉండే భయంకరమైన వ్యాధులు ఎన్నో ఉంటాయి. చాలా ఉంటాయి. అంటే మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా చాలా దూరం అయిపోతాయండి. నమ్మరేమో, నిజంగా అనిపించే వాళ్ళకి, ప్రత్యక్షంగా అనిపించే వాళ్ళకి తెలుస్తుంది. ఎప్పుడు అంటే 24 గంటలు దీని పక్కన ఉండగలిగితే ఆ లైఫే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.